ఇది సాధారణ బ్రిడ్జ్ కాదు, ఇది మనిషి ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రకృతికి ఇచ్చిన సమాధానం. ఇది చైనాలో నిర్మిస్తున్న డాడుహే రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ సిచువాన్ టిబెటియన్ రైల్వేలో భాగం. ఈ బ్రిడ్జ్ కింద ఉగ్రంగా ప్రవహించే డాడుహే నది, దాని మీద 380 మీటర్ల ఎత్తులో రైల్ ట్రాక్ గాల్లో వేలాడుతుంది. ఎంత ఎత్తు అంటే ఈఫిల్ టవర్ కంటే కూడా ఎక్కువ. ఈ బ్రిడ్జ్ యొక్క మెయిన్ స్పాన్ 1060 మీటర్లు, అంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే సస్పెన్షన్ బ్రిడ్జెస్ లో ఒకటి. కానీ అసలు కష్టం ఇక్కడే మొదలవుతుంది. ఇది కార్లు కాదు, 100 టన్నుల బరువున్న రైళ్లను మొయ్యాలి. అది భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో, బలమైన గాలులు వీచే పర్వతాల్లో, తీవ్రమైన చలి, వర్షాలు, మంచుతో. అందుకే ఈ బ్రిడ్జ్ ను భారీ స్టీల్ సస్పెన్షన్ కేబుల్స్ తో రెండు వైపులా పర్వతాల లోపలికి లోతుగా యాంకర్ చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం 2020లో ప్రారంభమైంది. ఇది మొత్తం భాగమైన సిచువాన్ టిబెట్ రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు 320 బిలియన్ యువాన్, అంటే 3.6 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఈ బ్రిడ్జ్ తో సహా ఈ రైల్వే మార్గంలో పొడవైన టన్నెల్స్, భారీ వంతెనలు కలిపి మొత్తం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇంజనీరింగ్ పనులు ఉన్నాయి. 2026 ఎండింగ్ నాటికి ఈ బ్రిడ్జ్ పూర్తవుతుందని అంచనా. ఈ బ్రిడ్జ్ కేవలం ట్రాన్స్పోర్ట్ కోసం కాదు, ఇది మనిషి ఆలోచన, సైన్స్, ఇంజనీరింగ్, ప్రకృతిని కూడా జయించగలవని చూపించే అద్భుతం. పర్వతాలు ఎంత ఎత్తైనా మనిషి ఆలోచనలు ఇంకా ఎత్తుగా ఉంటాయని డాడుహే బ్రిడ్జ్ నిరూపిస్తుంది.